అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వర్డ్. జమ్మూ కాశ్మీర్లో రీసెంట్గా జరిగిన పహల్గామ్లోని ఒక ఉగ్రవాద దాడి మనందరికీ తెలుసు. అయితే ఈ ఉగ్రవాద దాడికి చావు దెబ్బగా కేంద్రం వరుస చర్యలకు ఉపక్రమించింది. భారత్తో ఎంత మంచిగా ఉంటే అంతే మంచిది, చెడుగా చేయాలని అనుకున్నాము అంటే నాశనం చేస్తుంది. ఇందులో భాగంగా బుధవారం సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేసింది. భారత సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం నదీ జలాల అంశం మళ్లీ తెరపైకి తీసుకొస్తుంది. ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధు నది దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జల విద్యుత్ వంటి తదితర అవసరాల కోసం వినియోగించుకునేందుకు గాను భారత్ అండ్ పాకిస్తాన్ 6 దశాబ్దాల క్రితం తీసుకున్న ఒప్పందం ఇది. దాదాపుగా 9 ఏళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. అంటే ఇద్దరు పంచుకోవాలి అని. ఈ ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు కూడా సంతకం చేసింది. ఇక ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి, బియాస్ అండ్ సట్లైజ్ నదులపై భారత్కు హక్కులు దక్కాయి. అలాగే సింధు ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్లపై అయితే పాకిస్తాన్కి హక్కులు అయితే ఉన్నాయి. అంటే సపరేట్ చేసుకున్నాం కాబట్టి ఒప్పందం నడుస్తుంది కాబట్టి. అయితే ఈ నదీ జలాల వినియోగం అనేది ఇరు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని కూడా నెలకొల్పారు. ఈ 6 ఉమ్మడి నదులను నియంత్రించే ఒప్పందం ప్రకారం ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పరస్పర సహకారం ఉండాలి అన్న భావనతో ఈ నదీ జలాలను పాక్షికంగా సద్వినియోగం చేసుకోవడం జరుగుతూ ఉంది. అటుపక్క వాళ్ళు, ఇటుపక్క మనం. అయితే తూర్పు నదులైన సట్లైజ్ అండ్ బియాస్, రావి నుంచి ఏడాదికి దాదాపుగా 33 మిలియన్ ఎకరాల అడుగుల నీటిని అయితే భారతదేశానికి అనియంత్రిత వినియోగం కోసం కేటాయించారు. ఇక పశ్చిమ నదులు చూసుకుంటే సింధు, జీలం, చినాబ్ల నుంచి ఏటా 135 MAF జలాలు పాకిస్తాన్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా ఇప్పుడు భారత్ అయితే అడ్డుకునే, అంటే ఇప్పుడు కాదు, సాధారణంగా భారత్ అడ్డుకునే పరిస్థితి లేదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధు కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక మొత్తం వాళ్ళకన్నట్టు. ఇక పశ్చిమ నదులపై నదీ ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు భారతదేశానికి ఇవ్వబడింది. పశ్చిమ నదులపై భారత జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనపై అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కును పాకిస్తాన్కు ఈ ఒప్పందం ఇస్తుంది. అయితే ఈ కమిషన్లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఇస్తుంది. ఇరు దేశాలు కూడా తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్ ద్వారా ఒప్పుకోవచ్చు. అంటే వాళ్ళ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరంగా చెప్పేయచ్చు అన్నమాట. అయితే ఈ నదీ జలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యాంలను నిర్మించి హఠాత్తుగా నీటిని వదిలి నష్టం చేకూర్చకూడదని షరతు కూడా పెట్టాయి. అయితే సింధు నది వ్యవస్థలోని నదీ జలాలను పూర్తిగా వినియోగించుకోవాలని భారత ప్రభుత్వం అండ్ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా సమానంగా కోరుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి కావాలి, అక్కడున్న ప్రజలకు, భారత్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా కావాలి. ఇందుకోసం చేసుకున్న ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అండ్ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అహ్మద్ అయూబ్ ఖాన్ నాయకత్వంలో సంతకాలు కూడా జరిగిపోయాయి. అంటే వాళ్ళు మనం రెండు సరిసమానంగా చేసుకోవాలి అని. అంతేకాకుండా ఇద్దరు కమిషనర్లు కనీసం ఏడాదికి ఒకసారైనా భారత్ పాకిస్తాన్లో ప్రత్యామ్నాయంగా సమావేశం కావాల్సి ఉంటుంది. అసలు ఎంతవరకు అవుతుంది, ఇంకా ఎంత పని మనం మొదలు పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ సమావేశాలు అనేవి జరగాలి. అయితే మార్చి 2020లో న్యూఢిల్లీలో జరగాల్సిన సమావేశం COVID-19 వల్ల అంటే రద్దు చేసేసారనమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చే ఛాన్సెస్ లేవు. ఈవెన్ భారతదేశంలో ఉండడానికే ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఒప్పందం ఏదైతే ఉందో అది రద్దయిపోయింది. అలాగే 2 ప్రభుత్వాల మధ్య ప్రయోజనాల కోసం ఒప్పందంలోని నిబంధనలను కాలానుగుణంగా కాస్త సవరించుకోవచ్చు అనేది కూడా ఉంది. అయితే ఈ మేరకు ఈ ఒప్పందం ప్రవేశికలో ఉంది. అంటే భారత పాకిస్తాన్ల మధ్య గతంలో 1965 కావచ్చు, 1971లో కానీ, 1999లో కూడా యుద్ధాలు జరిగినా సరే సింధు జలాల ఒప్పందానికి ఎలాంటి ఆటంకాలు రాలేదు. గడిచిన 60 ఏళ్ళు ఈ నదీ ప్రవాహాల వెంట భౌగోళికంగా కానీ, పర్యావరణ పరంగా కానీ చాలా మార్పులు వచ్చాయి. అయితే జీలంకు ఉపనది అయిన కిషన్ గంగా నదిపై భారత జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. దీని మీద పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. అంటే ఇది మొత్తం భారత్కి సంబంధించిందేనా అని. అయితే ప్రాజెక్ట్ కారణంగా పాక్కు నదీ జలాలు సరిపడా అందడం లేదని లబోదీపం అంటోంది కూడా. అయితే ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య వివాదాలు ఎక్కువైపోయాయి. ఈ పంచాయతీని పాక్ ప్రపంచ బ్యాంక్ దాకా తీసుకెళ్లిపోయింది. తాజాగా ఈ ఒప్పందం నుంచి భారత్ వైదొలగడంతో
కేంద్రం తనకు నచ్చినట్లుగా జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యాంలు కట్టేందుకు వీలుంటుంది. అప్పుడు పాకిస్తాన్కు నీటి కష్టాలు ఖచ్చితంగా తప్పవు. మరి ఇప్పుడు ప్రస్తుతం భారత్ ఇదే ఒప్పందం చేసుకొని ప్రాజెక్టులు నిర్మించి పాకిస్తాన్కు నీళ్లు అందుకోకుండా చేస్తుందా, లేకపోతే యథావిధిగా ఇప్పటి వరకు 60 ఏళ్ల వరకు ఏదైతే కొనసాగిందో, ఎన్ని యుద్ధాలు జరిగినా సరే అంటే ఈ నీరు అనేది వాళ్ళకి ఇచ్చేస్తుందా లేదా అనేది తెలియదు. కానీ ఈ పహల్గామ్ ఈ ఉద్రిక్తత దాడిలో సుమారుగా 28 మంది చనిపోయిన సంఘటన ఏదైతే ఉందో మొత్తం భారతదేశాన్ని కలిసివేసింది. ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. అండ్ మీరు కూడా స్పందించండి, కామెంట్ చేయండి అసలు వాళ్ళని ఏం చేయాలి. ఎందుకంటే ఉగ్రవాదుల స్కెచ్ అనేది వచ్చింది, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా సెర్చ్ చేస్తున్నారు. మీరు కూడా కామెంట్ చేయండి, మీరు కూడా మీ వాయిస్ని రేస్ చేయండి.